హోదాపై పాత మాటే మాట్లాడింది కేంద్రం. బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రతిపాదన ఏది లేదంటూ పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బీహార్తో పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఉందా అంటూ జేడీయూ ఎంపీ రాంప్రీత్ మండల్ కేంద్ర ఆర్థిక మంత్రి శాఖను ప్రశ్నించారు. దీనికి ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా రిప్లై ఇచ్చారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం బీజేపీకి లేని నేపథ్యంలో, కూటమి పార్టీల మద్దతుకు కీలకంగా మారిన నేపథ్యంలో బీహార్కు ప్రత్యేక హోదాను తెరపైకి తీసుకొచ్చారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. ఎన్డీఏలో మరో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ మాత్రం అలాంటి ప్రతిపాదన ఏమీ చేయలేదు. అయినా బీహార్కు ప్రత్యేక హోదాపై కేంద్రం ఎలాంటి వైఖరి అవలంబిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఒకవేళ బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇస్తే విభజిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు సైతం ఇచ్చే అవకాశాలు మెరుగవుతాయనే విశ్లేషణలు వినిపించాయి. కానీ కేంద్రం మాత్రం బీహార్కు హోదా ఇచ్చే ప్రతిపాదనలు లేవని రాతపూర్వకంగా రిప్లై ఇచ్చింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేదంటే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. అది తమ పార్టీ తొలి ప్రాధాన్యమని జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ సైతం అన్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి సమస్య ఉంటే ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకుంటామని చెప్పుకొచ్చారు. బీహార్కు ప్రత్యేక హోదా లేదని కేంద్రం స్పష్టం చేయడాన్ని ఆర్జేడీ అస్త్రంగా మలుచుకుంది. ప్రత్యేక హోదాపై జేడీయూ నాటకాలు కంటిన్యూ చేయాలంటూ లాలూ ప్రసాద్ యాదవ్ సెటైర్లు వేశారు. ఆయన కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. మొత్తంగా ప్రత్యేక హోదాకి సంబంధించి బీహార్కి సంబంధించి జేడీయూ ఆశలు పెట్టుకుంది. అంటే ఒక రకంగా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. జేడీయూ స్పెషల్ స్టేటస్ ఎలాగూ ఇవ్వరనే ఒక క్లారిటీ అయితే అందరికీ ఉంది. కేంద్రం గతంలో పదే చెప్పింది స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం, ఇక దానికి సంబంధించి చర్చ అనవసరమని, అలాగే స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఉద్దేశం లేదని పలు సందర్భాల్లో పార్లమెంట్లో మన ఎంపీలు అడిగిన సందర్భాల్లో చెప్పింది, ఇతర రాష్ట్రాల ఎంపీలు అడిగిన సందర్భాల్లో కూడా చెప్పింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే మాట వల్లవేసింది. అయితే బీహార్ వ్యూహం స్పెషల్ స్టేటస్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఇవ్వను అని కేంద్రం అంటే కనుక దాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో కొంత ప్యాకేజీగా రాష్ట్రానికి తీసుకెళ్లాలనే ఒక వ్యూహంతో వెళ్ళినట్టుగా ఖచ్చితంగా కనపడుతుంది. ఆ వ్యూహంలో భాగంగానే ఈరోజు ఎంపీ కూడా పార్లమెంట్లో ఆ ప్రశ్న వేసినట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు. క్లియర్గా రాజకీయాలను అబ్జర్వ్ చేసి ఎవరికైనా కూడా అది అర్థమవుతుంది. మరి మేబీ ప్యాకేజీ విషయంలో కేంద్రం బీహార్కి కాస్త అనుకూలంగా వ్యవహరించి బీహార్ వైపు కాస్త లిబరల్గా వాళ్ళకి కేటాయింపులు చేస్తుందేమో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ పరిణామాలన్నీ కూడా ఏపీకి కూడా ఎంప్లాయ్ అవుతాయి. ఎందుకంటే బీహార్కి ఏదైతే ఇచ్చారో ఏపీకి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కేంద్రం మీద ఉంటుంది. ఆ ఒత్తిడి ఆ మేరకు ఉంటుంది. ఎందుకంటే జేడీయూ టీడీపీ రెండూ కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సహకరిస్తూ ఉన్నాయి కాబట్టి. देखिए, आरजेडी जो ये विषय उठा रहा है, मुझे तो हंसी आती है, उसमें भी लालू भैया पर और हंसी आती है। लालू भैया, जब आप किंग मेकर कहलाते थे, कांग्रेस के गोद में खेल रहे थे, जब आप ताकतवर अपने को कहते थे, जिस समय बिहार को दिला सकते थे विशेष राज का दर्जा, जिस समय कानून था उस समय तो आपने दिलाया नहीं। बिहार के लोगों के साथ क्रूर मजाक किया। अब कानून नहीं है, नरेंद्र मोदी देश का प्रधानमंत्री है, कानून रहे या ना रहे। लेकिन 2015 में उन्होंने 1.25 लाख करोड़ का पैकेज दिया, 2 लाख के लगभग में खर्च करवाया और कहा बिहार के विकास के बगैर देश का विकास संभव नहीं। और जब नीतीश कुमार मुख्यमंत्री हो और नरेंद्र मोदी देश का प्रधानमंत्री हो, कोई कसर नहीं छूटेगा, पिटारा खोल दिया जाएगा बिहार के विकास